పాయింట్ కి వచ్చేసారు. కదా నువ్వు చెప్పు. ఫైనాన్స్ శాంక్షన్ అయిపోయింది, డైరెక్షన్ నేను చేస్తా. ప్రమాణం సార్. ఏం సూపర్. సీరియల్స్ కి అవకాశాలు వస్తాయి సార్. అవన్నీ ఆయన చూసుకుంటాడు, వదిలేయి సార్. ఈ కథ ఇంతవరకు ఎక్కడా రాలేదు సార్. ఒక దయ్యాల కొంప సార్. అందులోకి వెళ్ళటానికి అందరూ భయపడుతున్నారు. మన హీరో ఉన్నాడు చూశారు, ధైర్యంగా లోపలికి వెళ్ళాడు సార్. ఆ దయ్యాన్ని పట్టేశాడు సార్. ఆ తర్వాత బొమ్మగా చేసి కాల్ చేశాడు సార్. ఎలా ఉంది సార్ ఈ కథ? ఇది ఇంతకు ముందే వచ్చిన కథరా రే సార్. ఈ కథ వచ్చేసింది సార్. ఇప్పుడు నేను చెప్పబోయే కథ రానేలేదు సార్. పిలిచారా సార్? బిల్డప్, డైరెక్టర్ బిల్డప్. ఇప్పుడు నేను చెప్పేది ఒక తండ్రి, ఖద్దరు చొక్కా, ఖద్దరు పంచ, ఖద్దరు కండువా. ఎప్పుడు చూసినా దిగులుగానే ఉంటాడు. చేతిలో గొడుగు కూడా ఉంటుంది సార్. అతనికి 5 కూతుళ్ళు. పెద్ద కూతురు ఒకరిని లవ్ చేసి ఇంకోని పెళ్లి చేసుకుని అత్తగారింట్లో నానా కష్టాలు పడుతుంది సార్. రెండో అమ్మాయిని చూశారు. ఆ అమ్మాయి పక్కింటి రమేష్ తో ఎక్కడ పడితే అక్కడ డూయిట్లు పడుతుండేది. ఎదురుంటి వెంకటేష్ తో వ్యవహారం నడిపి బెడ్స్ కొట్టి దిగులుగా ఉంటుంది. ఇక మూడో అమ్మాయి విషయానికి వస్తే ఆ అమ్మాయి ప్రేమించిన వదిలేసి ఇంకోని పెళ్లి చేసుకుని దాని కాలు ఇరిగిపోయి నానా తంటాలు పడుతుంది సార్. చివరి పిల్ల సింగపూర్ లో చిడతలు కొడుతుంది సార్. సార్ ఈ కుటుంబంలో ఒక్కడు కూడా మంచి వాళ్ళు లేరా అండి? నీకెందుకురా దాని గురించి దిగులు? అన్న డైరెక్టర్ దాని గురించి ఆయనే చూసుకుంటాడు. వాళ్ళ నానున్నాడు కదా సార్, కాళ్ళు కడుగుయేదానికి నీళ్లు తీసుకున్నాడు సార్. తీస్తున్నాడు సార్. ఒక్క నిమిషం. కాళ్ళు కడుక్కుంటూనే ఉంటే 50 ఎపిసోడ్లు ఎప్పుడు అవుతాయి? 25 ఎపిసోడ్లు కాళ్ళు కడుక్కునేదే కదా చూపిస్తున్నది. జనాలు ఎప్పుడు కడుగుతాడా అని ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. కానీ లాస్ట్ వరకు అతను కడగనే లేదు సార్. ఈ లోపు యాక్సిడెంట్ లో చచ్చిపోయాడు సార్. ఆ దిగుల్లో చూడండి. ఏంట్రా సార్ కూడా దిగులుగా ఉన్నట్టు. కొంచెం వెయిట్ చేయండి సార్. ఏదో చెప్పాలనుకున్నారు, చెప్పండి సార్. ఈ టైటిల్ వినలేదు కదా, సీరియల్ టైటిల్ గొప్పల సవడి. సూపర్ అండి. ఒక మగవాడు కూడా 9 గంటల తర్వాత భోజనం చేయడానికే లేదు. ఏమంటే ఆడోళ్ళంతా సీరియల్ చూస్తా ఉంటారు కాబట్టి ఆ తర్వాతే భోజనం. ఎలా ఉంది సార్ కదా? సార్ 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 ఏంట్రా సార్ అయిపోయాడా? సార్ ఆ కండవా వేసే చూపిస్తాను సార్. ఆ కండవా వేసేదే క్లైమాక్స్ సార్. లేవండి సార్. ఎలా ఉంది సార్ నా కదా? ఏంటి సైలెంట్ గా ఉంది? అరుణ్ కథలో లీనమైపోయాడా? సార్ అక్కడ చూడండి సార్, పారిపోయాడు. ఏంట్రా మానిటర్ లో అంత లేన వైపే చూస్తున్నావు? ఏం చూస్తానని తెలుసా? నాకు కాబోయే భార్య ఫోటోని ఆనందంగా చూస్తాను. నో, ఎదురుగా చూసి నిర్ణయించాలి. మానిటర్లో చూసి ఎవరైనా నచ్చలేదు అంటే నేను తట్టుకోలేను. సారీరా. ఒక్కటి మాత్రం బాగా తెలుస్తుంది, ఈ అమ్మాయిని బాగా ప్రేమిస్తున్నావు. నేను వద్దంటే నువ్వు తట్టుకోలేవు. ఓకే, నేను డిసైడ్ చేశాను, తనే నీ వైఫ్. గుడ్ బై. బాయ్ రా. నేను బిజినెస్ చేయలేకపోతున్నాను, నువ్వే చూసుకోరా అని నీ కొడుకుతో చెప్పాను. ఓకే, బిజినెస్ ఎంతో బాగా చేస్తున్నాడు, కానీ వాడు పెళ్లికి మాత్రం ఒప్పుకోవడం లేదే. అవును, వాడు 5-6 రోజుల నుంచి ఎంతో సంతోషంగా జాలీగా ఉన్నట్టున్నాడే. గణేష్ పెళ్లికి ఒప్పుకున్నాడండి. అమ్మాయిని కూడా వాడే సెలెక్ట్ చేసుకున్నాడు. బాలే. అవును, నేనిక్కడ ఎందుకున్నాను? నాతో ఇలాంటి విషయాలు చెప్పే అలవాట్లేదా? కనీసం ఆ అమ్మాయి ఫోటో అయినా తీసుకొచ్చి నాకు చూపించొచ్చు కదా. ఇలా చూడు, నేను వాడికి తండ్రినే, వాడిని కన్న తండ్రినే. పిల్ల కులమేమిటి, గోత్రమేమిటి, ఇవన్నీ నేను తెలుసుకోవద్దా? ఆ అమ్మాయి ఫోటో ఎవ్వరికి చూపించడంట. ఈ రోజుల్లో కూడా కులాలు గోత్రాలు ఏమిటండి, అవన్నీ అరుణే చూసుకుంటాడు. సరే, అరుణ్ చూస్తే నేను చూసినట్టే. ఏంటమ్మా విజిల్ మంచి సౌండ్ మీద వస్తున్నాయి? నీకోసం తపస్సు చేస్తున్నట్టున్నాడు. ఏమిటి కారు మీద కూర్చొని పోసు కొడుతున్నారా? ఏం చేస్తాం, దేవి దర్శనం కావాలి కదా. వేళాకోళాలొద్దు, వెంటనే డాడీని కలుసుకోండి. పరిచయమై కొన్ని రోజులైంది, ఆ లోపల పెళ్ళా? ఇంత స్పీడా? అబ్బా తమాషాలు చాలు, ఎప్పుడు ఇంటికి వస్తారు? ఏ విషయమైనా సరే నా ఫ్రెండ్ గణేష్ డిసైడ్ చేస్తాడు. త్వరలోనే నీకు మంచి రిజల్ట్ దొరుకుతుంది. ఓకే ఓకే. నమస్కారం. మీరు? నేను గణేష్. ఓ ప్లీజ్ కమ్ ఇన్. రండి రండి.
మైథిలి, నమస్తే అండి. షీజ్ మై వైఫ్. ఈయన పేరు గణేష్. మెట్రోపాలిటన్ కాలంలో పెళ్లికొడుకు గురించి చూసాం కదా, ఆయనే ఈయన. రండి. ఏం వ్యాపారం చేస్తున్నారు? ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్. ఓ దట్స్ గ్రేట్. ఐఎమ్ ఇన్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ కూర్చోండి. ఏం తీసుకుంటారు? మైథిలి, కాఫీ తీసుకురా. అలాగేనండి. అవును, మీరు మాత్రమే వచ్చారు, ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరా? అమ్మ నాన్న తర్వాత వస్తారు. అమ్మాయి ఇంట్లో లేదు, కంప్యూటర్ క్లాస్కి వెళ్ళింది. పర్వాలేదండి. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే నా పెళ్లి నిర్ణయం తీసుకోవడానికి. నా పేరెంట్స్ కంటే నా క్లోజ్ ఫ్రెండ్ అరుణే నిర్ణయిస్తాడు. వాడు ఏది చెప్తే అది నేను తూచా తప్పకుండా పాటిస్తాను. దీని గురించి మీరు భయపడకండి. నాకు ఏదైతే ఇష్టమో అదే వాడికి ఇష్టం. గుడ్. ఫ్రెండ్ అంటే అలాగే ఉండాలి, స్నేహానికి ప్రాణం ఇచ్చేలాగా. ఇది కేవలం సామెతేలండి. వచ్చే బుధవారం ఈవినింగ్ 5 o'clock మా ఆఫీస్కి మీ అమ్మాయి రావాలి. అక్కడ మా ఫ్రెండ్ అరుణ్ ఉంటాడు. వాడు అమ్మాయిని చూశాడంటే మనం ఒక నిర్ణయానికి రావచ్చు. వాడు సంతోషపడతాడు. అందుకే ఆయన్ని మీరు ఇక్కడికి తీసుకురావచ్చుగా. దేంట్లైనా ఒక సర్ప్రైజ్ కావాలి. అది నా స్టైల్. ఐ లైక్ యువర్ స్టైల్. ఐ లైక్ యువర్ స్టైల్. మా అమ్మాయి సోషల్ టైపు. మీరు ఏ టైంలో ఎక్కడికి రమ్మంటే అక్కడ కరెక్ట్ గా వస్తుంది. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. ఎందుకు మనల్ని పిలిచినట్టు? అదే కదా, అంతా సస్పెన్స్ గా ఉంది. కంగ్రాచులేషన్స్ రా. యూటుడా. ఇందు మూలంగా అందరికీ తెలియచేయింది ఏమనగా, అరుణ్ అనబడే ఒక యువకుడు ఒక అందమైన అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు వార్తలందాయి. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏమిటి అంటే, అరుణ్కి ఆ అమ్మాయికి త్వరలోనే వివాహం జరగబోతోంది. ఇందు మూలంగా 50 మందికి తెలియచేయనది ఏమనగా, గణేష్ అనే అందమైన కుర్రోడికి కళ్యాణం. మా ఇద్దరి కళ్యాణం ఒకే రోజు ఒకే మండపంలో జరగబోతోంది. థ్యాంక్ యూ. ఏ హరిత, ఇలా చూడు. ఇక మీదట నీ షికార్లు కాస్త ఆపు. మీ నాన్నగారు నీకో సంబంధం చూశారు. ఎవరినడగమ్మా మీరు చూశారు? అవునమ్మా, నీ పర్మిషన్ తీసుకొని నీ దగ్గర శాంక్షన్ లెటర్ తీసుకొని అప్పుడు చూడాలి. అలాగా? అయితే నువ్వే పెళ్లి చేసుకో. మీరు చెప్పిన వెంటనే నేను పెళ్లి చేసుకోవడం కుదరదు. నాకంటూ ఒక టైం వస్తుంది, అప్పుడు నేనే చెప్తాను. అవును, ఇంకో 25 ఏళ్ల తర్వాత చెప్తావు. అప్పటి వరకు మేము వెయిట్ చేయలేమమ్మా. ఇలా చూడు, మేమేం చేసినా నీ మంచి కోరే చేస్తున్నాం. అది అర్థం చేసుకో. అబ్బాయి మంచివాడు, బాగా చదువుకున్నాడు, మంచి కుటుంబం. అర్థం చెప్పేది వినమ్మా. కుదరదు. చెప్తుంటే వినవేంటి? నువ్వు చెప్పింది మేం వినం, మేం చెప్పింది నువ్వు వినాలంతే. నేను తర్వాత మాట్లాడతాను. ఒకసారి చెప్తే అర్థం చేసుకోవాలి. ఎందుకు ఇలా బాల్కనీ నుంచి అరుస్తున్నావు? చుట్టుపక్కల వాళ్ళు అంటే ఏమనుకుంటారు? కాస్త కూడా బుద్ధి లేదు. లుక్ హరిత, రేపు నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావా? లేదు కదా. ముందు పెళ్లి కొడుకుని చూడు, నచ్చితే చెప్పు, ఆ తర్వాత కదా పెళ్లి గురించి మాట్లాడేది. ఇలా చూడు, ఇది 21వ సెంచరీ. మేమేం చెప్పినా నీకు నచ్చదు, నువ్వు చెప్పిందే మేము విని తీరాలి. అందుకని తాపీగా నీ పెళ్లి గురించి మాట్లాడుతున్నాం. ఓకే? రే అరుణ్, పెళ్ళంటూ చేసుకుంటే ఫారెన్ లో చేసుకోరా? వీరి దయతో ఊళ్ళన్నీ తిరుగుతాం అనుకుంటున్నావా? బ్రదర్స్, నా పెళ్లి ఈ ఊర్లోనే జరుగుతుంది. అంతేకాదు, నా పెళ్లితో పాటు గణేష్ పెళ్లి కూడా జరుగుతుంది. ఇక్కడున్న విఐపీలు అందరూ వస్తారు. అప్పుడు మేము చివర్లో కూర్చోండి. హాయ్. హాయ్ రీనా, నువ్వేంటి ఇలా వచ్చావు? మిమ్మల్ని కలుద్దామనే మీ కారును చూసి ఇక్కడికి వచ్చాను. ఏంటి పెళ్లి విశేషాలని బాగున్నట్టున్నాయి? ఏం గుడ్ న్యూస్ అన్ని మాకు చెప్పరా? ముందు నువ్వు విక్టర్ పెళ్లి చేసుకోండి, తర్వాత మా పెళ్లి గురించి మాట్లాడదాం. హాయ్. వాట్సాప్ డూడ్? ఓకే, నైస్ టు సీ యూ హియర్. ఏంటి ఎప్పట్లాగే కాన్ఫరెన్సా? హాయ్ రీనా, బాగున్నావా? వెరీ గుడ్. ఇలాంటి కాన్ఫరెన్స్ లో ఇలా ఎంజాయ్ చేయకూడదు, తప్పు. ఎలా ఎంజాయ్ చేయాలో తెలుసా? మధ్యలో ఒక టేబుల్ పెట్టి దాని మీద 4 చిల్డ్ బీర్లుంచి ఎదురుగా 40 inches మానిటర్ లో మ్యాటర్ ఫిల్మ్ చూస్తూ బాగా ఎంజాయ్ చేయాలి. విక్టర్. రీనా, ఓ చిన్న మ్యాటర్ అడుగుతాను, నీకు కొంచెం కూడా సిగ్గులేదా? ఇంతమందితో బలాదూరు తిరుగుతున్నావే? ఏంటి అలా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు? మేమేం తప్పు చేస్తామని? నేను బుద్ధి లేకుండా మాట్లాడుతున్నానా? లేదు. ప్లీజ్, ప్రతిదానికి అనుమానించుకో, కొంచెం నిదానంగా ఆలోచించు. అనుమానిస్తాను అరుణ్, నువ్వేమన్నా నేను అనుమానిస్తాను. నువ్వు దీన్ని చూపించే సిమెంట్ అంటే నేను ఒప్పుకోను, మట్టేనే అంటాను. నువ్వు దీన్ని మొక్కంటే నేను ఒప్పుకోను, చెట్టే అంటాను. నువ్వు దేన్ని ముట్టుకున్నా నేను అనుమానపడతాను. అర్థమైందా?
నువ్వు దానికి ఒకరు తప్పుచ్చుకోకు. ఐ డోంట్ లైక్ ఇట్. నువ్వు దానికి సపోర్ట్ చేయకు. ఏంట్రా నువ్వు వీడు? తానా అంటే తందానా అనే రకం కాదు నేను. అదిగో ఉన్నారే వాళ్ళు నీకు తందానా అంటారు, నేను కాదు. చూడరేనా, ఒక విషయం నువ్వు బాగా క్లియర్ చేసుకో. ముఖ్యమైన మ్యాటర్ అందరి ముందు క్లియర్ చేసుకో. వాడు లవరా నేను లవరా చెప్పు. ఏంటిచ్చా చెప్పు.